లోపల గీతాచార్యుని విశ్వరూప సందర్శనం, త్రిమూర్తుల తైల వర్ణ చిత్రాలు కనిపిస్తాయి. గోడలపై అనేక భంగిమలలో వినాయకుని వర్ణ విగ్రహాలు చెక్కి ఉంచారు. ముద్దులయ్య చూసేందుకు ముద్దు రావడమే కాదు, భక్తిని కూడా పెంపొందింపజేస్తాడు ఈ వినాయకుడు. లక్ష్మీనారాయణుల మందిరంతో పాటు మరెందరో దేవతామూర్తుల విగ్రహాలు దర్శనమిస్తాయి. అమ్మవారి ఆలయ శక్తిపీఠం ముందే ఒక పుష్కరిణి కనిపిస్తుంది. ఈ పుష్కరిణి ఎంతో శక్తివంతమైనది. దీన్ని ఇంద్రాది దేవతలు నిర్మించారు అంటారు. ఈ పుష్కరిణికి ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత ఫలము వస్తుందని భక్తుల నమ్మకము. ఇందులో నీరు ఎరుపు రంగులో ఉంటుంది. దీన్ని సౌభాగ్య కుండం, పాతక వినాశ కుండం అని పిలుస్తారు. అమ్మవారి ఏను రూపంలో ఉన్న చీలక నుంచి వచ్చే పవిత్ర జలాలతో పునీతమైన ఈ కుండంలో స్నానం చేస్తే ఎంతటి మహాపాతకమైనా నశిస్తుందని, బ్రహ్మహత్యా పాతకమైన నివారణమవుతుందని విశ్వాసం. దేవాలయానికి కొద్దిగా వెనుక భాగంలో మరో కుండం ఉంది. ఇది పార్వతీ కుండం. ముందు కుండంలో స్నానం చేసిన భక్తులంతా ఈ పార్వతీ కుండంలో కూడా స్నానం చేసి దర్శనానికి వెళతారు.